తూర్పు తీరంలో ఉన్న నెల్లూరు నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి కన్యాకుమారి మీదుగా దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్దకు చేరుకున్న సందర్భం. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎందుకు, ఈరోజు ప్రాధాన్యత ఏమిటి, ఒక అపూర్వమైన ఖగోళ దృగ్విలాసాన్ని వీక్షించేందుకు చేసిన ప్రయాణమిది. ఋతువుల క్రమానికి మూలమేమిటి, తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం క్రమంగా దక్షిణం వైపు, కొంతకాలం ఉత్తరం వైపు ఎందుకు మారుతుంది, సూర్యకిరణాలు భూమిని తాకే కోణంలో వచ్చే మార్పుకు, ఋతువుల క్రమానికి, రోజువారీ పగలు రాత్రి సమయాల్లో మార్పునకు గల సంబంధం ఏమిటి, ఈ ఋతువుల క్రమాన్ని అనుసరించి పండుగలు, ఉత్సవాలు, జీవన విధానం ఏ విధంగా రూపుదిద్దుకున్నది, ఈ విషయాలన్నీ ప్రస్తావించుకునే సందర్భం ఇది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయ సన్నిధి ఒక అద్భుత దృశ్యం. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో సంవత్సర కాలంలో 2 సార్లు కనిపించే అద్భుత దృశ్యం. అనంత పద్మనాభ స్వామి దేవాలయ గోపుర గవాక్షాల నుండి అంచెలంచెలుగా దేదీప్యమానంగా సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యమిది. సంవత్సర కాలంలో 2 రోజులు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది. దక్షిణాయన సమయంలో శరత్కాల విషువత్తు రోజున, అంటే ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు, సెప్టెంబర్ 22 లేక 23వ తేదీ. ఉత్తరాయణ సమయంలో వసంతకాల విషువత్తు రోజున, మార్చి 20 లేక 21వ తేదీ. ఈ నెల 22వ తేదీ తిరువనంతపురంలో ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణం ఇది. అనంత పద్మనాభ స్వామి ప్రధాన గాలిగోపురము తూర్పు వైపు ఉన్న గాలిగోపురం ఇది. ఈరోజు శరత్కాల విషువత్తు, ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు 2 రోజులు మాత్రమే. అవి దక్షిణాయన సమయంలో శరత్కాల విషువత్తు, ఉత్తరాయణ సమయంలో వసంతకాల విషువత్తు. ఈరోజు సూర్య భగవానుని కిరణాలు అనంత పద్మనాభ స్వామి ప్రధాన గాలి గోపురం నుండి ప్రసరిస్తూ ఒక అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, వాస్తు నిపుణులు ఖగోళ శాస్త్ర సూత్రాల ఆధారంగా, సూర్యుని గమనం ఆధారంగా ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. భారతీయులు సంప్రదాయ భారతీయ వైజ్ఞానిక ప్రగతికి సాటే ఒక అద్భుతమైన దృగ్విలాసము ఇక్కడ ఆవిష్కారం అవుతుంది. ఇది కేరళ రాష్ట్రంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయము. సూర్యకిరణాలు, సూర్య భగవానుడు ఈరోజు ఉదయం తూర్పు ద్వారం నుండి సూర్యకిరణాలు అనంత పద్మనాభ స్వామి తాకుతాయి. సాయంత్రము ఈ ప్రధాన గోపురం నుండి సూర్యకిరణాలు అంచెలంచెలుగా ఈ ప్రధాన గోపురంకున్న ద్వారాల నుండి ప్రసరిస్తూ మనకు కనువిందు చేస్తాయి. ఖగోళ శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో, సాంకేతిక శాస్త్రంలో ప్రాచీన కాలంలో భారతీయులు సాధించిన అద్భుతమైన ప్రగతిని చాటే ఒక అద్భుతమైన దేవాలయము ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. శరత్కాల విషువత్తు రోజున, ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజున అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు నెల్లూరు పట్టణం నుండి సుదూర ప్రయాణం చేసి సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం శరత్కాల విషువత్తు రోజున అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ రోజున ఇక్కడ కనిపించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఎందరో భక్తులు గుమికూడారు. తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకు మారడాన్ని మనం దక్షిణాయనం అంటాం. దక్షిణాయన సమయంలో సెప్టెంబర్ 22 లేక 23వ తేదీన ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది. ఆ రోజును శరత్కాల విషువత్తు అంటారు. సూర్యుని గమనాన్ని, సూర్యకిరణాలు భూమినికి తాకే కోణంలో మార్పును పరిశీలించిన భారతీయ శాస్త్రవేత్తలు ఖగోళ సూత్రాలు, గణిత సూత్రాల ఆధారంగా ఆనాటి శిల్పులు ఖచ్చితమైన కొలతలతో సూర్యకిరణాలు పడే కోణం ఆధారంగా ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, వైజ్ఞానిక ప్రగతికి ఒక మచ్చుతునక ఈ అద్భుత దేవాలయం. మన దేశ సంప్రదాయ
ప్రాచీన వైజ్ఞానిక సాంకేతిక ప్రగతిని సాటే ఇటువంటి ఎన్నో అద్భుత దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. కర్ణాటకలో శృంగేరి పట్టణంలో ఉన్న దేవాలయము, మన రాష్ట్రంలో అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయము, ప్రస్తుత తిరుపతి జిల్లాలోని నాగులాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి దేవాలయము, రేణుగుంటకు సమీపంలో గుడిమల్లంలో ఉన్న పరశురామేశ్వర దేవాలయము, ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయము. ఈ దేవాలయాలన్నీ భారతీయ సంప్రదాయ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని సాటి చెబుతాయి. దేవాలయం వద్ద 2025 మార్చి 21వ తేదీన ఈ అద్భుతాన్ని మరొకసారి చూడవచ్చు. ఇటువంటి విశిష్ట సందర్భాలలో ఈ దేవాలయాల సందర్శన మన ప్రాచీన వైజ్ఞానిక ప్రగతి గురించి మన అవగాహనను విస్తృతపరుస్తుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయము అపార సంపదలకు నిలయము. కేరళ రాష్ట్ర రాజధాని ప్రాచీన పట్టణము తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయము ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ శరత్కాల సూర్యాస్తమయ సమయంలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం యొక్క తూర్పు ప్రధాన గాలిగోపురం కిటికీల ద్వారాల నుండి సూర్యకిరణాలు అంచెలంచెలుగా దిగువకు ప్రకాశిస్తాయి. ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారం భారతీయ శిల్పకారులు నిర్మించిన అద్భుత దేవాలయము ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. భారతీయులు సూర్యుని గమనాన్ని అనుసరించి సూర్యకిరణాలు పడే కోణాన్ని ఖచ్చితమైన లెక్కలతో, అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో, శాస్త్రీయ నియమాలతో, గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో వారు సాధించిన ప్రగతికి సజీవ సాక్ష్యం అద్భుతమైన ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం.